హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. సో డిగ్రీ లెక్చరర్ పోస్టులకి అలానే గ్రూప్ 1 పోస్టులకి, గ్రూప్ 2 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసింది. అయితే ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి పోస్టులను అయితే ఇంక్రీజ్ చేశారు. అనగా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులకి అదనంగా మరికొన్ని పోస్టులను కూడా కలుపుతూ మొత్తం పోస్టుల సంఖ్య అయితే ఇంక్రీజ్ అయిందండి. సో మరి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇది మనకు అఫిషియల్గా వచ్చినటువంటి న్యూసే. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో మరి నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పోస్టులు ఏంటంటే 240 పోస్టులు అండి. సో దానికి ఇంకొక 50 పోస్టులు కలిపారు. సో దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులు కూడా పెరగనున్నాయి. మరి దానికి గల కారణం ఏంటి, సో ఎందువల్ల గ్రూప్ 1 పోస్టులు పెరుగుతున్నాయి అనేది కూడా చూద్దాము. సో మొత్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టుల భర్తీకి సో లాస్ట్ ఇయర్ అనగా 2023 డిసెంబర్ 30వ తేదీన సో ఏపీఎస్సీ ద్వారా 240 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి వాటికి ఇంకొక 50 పోస్టులను కలిపి మొత్తం 290 పోస్టులకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరపనున్నారు. అయితే ఈ ఆన్లైన్ ప్రక్రియ అనేది 11 సబ్జెక్టుల్లో పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. మరి వచ్చే నెల 13 అనగా ఫిబ్రవరి 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అయితే మరి ఈ డిగ్రీ లెక్చర్ పోస్టులకు సంబంధించి ఇది 50 పోస్టులు అయితే అదనంగా కలిపారని చెప్పుకుంటున్నాము. మరి గ్రూప్ 1 సంగతి ఏంటి, మరి గ్రూప్ 1 పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా చూద్దామండి. మరి గ్రూప్ 1 పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు చేయడం జరిగింది. మరి లాస్ట్ 2019-20లో జరిగినటువంటి ఈ గ్రూప్ 1 రిక్రూట్మెంట్కి సంబంధించి చూసినట్టయితే సో 2022లో రిజల్ట్స్ వచ్చాయి. మరి దానికి సంబంధించి చూసినట్టయితే సో అప్పుడు నిర్వహించినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో కొంతమంది అభ్యర్థులు అంటే సెలెక్ట్ అయినటువంటి కొంతమంది సివిల్ సర్వీసెస్ కూడా ఎంపికయ్యారండి. దాంతో సో వాళ్ళ వేకెన్సీస్ ఫిల్ చేయడానికి పోస్టులను అయితే పెంచనున్నారు. అంటే ఆ వేకెన్సీస్ను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయనున్నారు. సో అలాగా ఆ సివిల్ సర్వీసెస్కి కదా ఇంకా వేరే ఇతర మంచి జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఖాళీలను కూడా ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరి దీనికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు త్వరలోనే తెలియజేయనున్నారు. ఆ పోస్టుల సంఖ్య ఎంత పెంచుతున్నామని అయితే ఇంకా తెలియపరచలేదు. ఆ పోస్టుల సంఖ్య ఎంత అనేది తెలియగానే మనకు అప్డేట్ చేస్తారండి. సో మన ఛానల్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుంది. మరి ఎప్పటి లోపల తెలియజేయనున్నారంటే ఇంకొక 1 వీక్ లోపల ఈ యొక్క వివరాలు అయితే నోటిఫికేషన్కి జత చేయనున్నారు. సో ఇదండి మరి రీసెంట్గా ఏపీఎస్సీ ద్వారా వచ్చినటువంటి డిగ్రీ లెక్చరర్కి సంబంధించినటువంటి అప్డేట్, అలానే గ్రూప్ 1 ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.